మీకే పిచ్చా బ్రో, అమ్మాయి ఏడుస్తుంది, రోడ్డు మీద పడితే నేను తీసుకొని వచ్చా. ఇక్కడ ఉందన్న ప్లీజ్ అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే. ఫ్లాట్ కొందా కిందికి రా అన్న. ఇతను ఎవరో తెలీదు, ఇతను పంపియండి ఇక్కడ నుంచి. ఇంత టార్చర్ పెడుతున్నారా? నీ కాలు మొక్కుతారా? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. ఇగో నీకేం కావాలి? నేను బతుకుండాలా వద్దా? నేను చచ్చిపోవాలా? కొని ఒక్క రోజు నేను వెళ్ళిపోతాను వచ్చిన, నేను ఇక్కడే ఉండను, నేను మా ఇంటికి వెళ్ళిపోతా, సరేనా? అందరినీ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అజ్జు యాక్టింగ్ తింటున్నా అర్థంగా దౌడ వాళ్ళు దిగాల. మీకే పిచ్చా బ్రో, అమ్మాయి ఏడుస్తుంది, రోడ్డు మీద పడితే నేను తీసుకొని వచ్చా. ఇక్కడ ఉందన్న ప్లీజ్ నా దగ్గరే ఉంటాను. థ్యాంక్స్ అన్న ప్లీజ్. అసలు చేయొచ్చా బ్రో అమ్మాయిని? అన్న నేను ఏం చేయలేదన్న, మేము ఆడ రోడ్డు మీద కొంచెం తెలియక ఏదో అయిపోయింది బ్రో. ప్లీజ్ ఫస్ట్ అమ్మాయి ఇక్కడ అమ్మాయి నీ వీడియోలో చూసా కాబట్టి నేను తీసుకొని వచ్చా తనని. సారీ బ్రో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎక్కడ ఉంది బ్రో అమ్మాయి? ప్లీజ్ ఏడుస్తుంటాను. బాబీ అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే. బాబీ ప్లీజ్ బాబీ, దండం పెడతావు. ఎందుకు బాబీ ఇన్ని రోజులు ఏడిపోయినావు బాబీ? అన్న నువ్వు ఎందుకు మళ్ళీ తీసుకొచ్చినావు? అట్లా చేయొచ్చా బ్రో? రోడ్డు మీద వదిలేయచ్చా? లేదు బ్రో, తను రోడ్డు అమ్ముతుంటే నేను తీసుకొని వచ్చా తన్ని. ఇంటికి ఉందా బాబీ? నేను రాను దాసు, నువ్వు ఉన్న వరకు నేను ఎక్కడికి రాను దాసు. నువ్వెందుకు వచ్చినావు? నువ్వు ఎవరిని తీసుకొచ్చినావు? దండం పెడతా. అరే అజయ్ బ్రో కాదు బ్రో, కిందికి రా అంటున్నా బ్రో. కిందికి వెళ్ళిపో ఫ్లాట్ కొందా, కిందికి రా అన్న. ఇతను ఎవరో తెలీదు, ఇతను పంపియండి ఇక్కడ నుంచి. ప్లీజ్ రా, మీ కాలు మొక్తా, మీ అందరు కాలు మొక్తా, అందరూ పోండి ఇక్కడ నుంచి. వేరే ఫ్లాట్ ఉన్నా బాబు, ఇంటికి మాట్లాడుతున్నా మాకు బాబు. అరే అజయ్ ఫోన్ చేయరా, ఇది వాడు కింద ఉన్నాడు రోమన్ ఫస్ట్ పోయి. బాబీ ఏడవకు బాబీ, ప్లీజ్ బాబీ. అట్లా చేయొచ్చా బ్రో ఒక అమ్మాయిని రోడ్డు మీద? లేదన్నా, నేను అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు? ఆడపిల్లని కొట్టుకొని రోడ్డు మీద వేసేళ్తాను. తను ఏడుస్తుంటే నేను తీసుకొని వచ్చాను. టార్చర్ పెడుతున్నారా? నీ కాలు మొక్కుతారా? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. ఇగో నీకేం కావాలి? నేను బతుకుండాలా వద్దా? నేను చచ్చిపోవాలా? కొని మరి పో, నీ కాలు మొక్కి వెళ్ళిపో ఇక్కడ నుంచి. అందరినీ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో. అసలు ప్లీజ్ బాబీ, ఒక 5 నిమిషాలు ఆగు. అజయ్ గారు వచ్చి మాట్లాడినాక సరే వాడు ఏదంటే అది బాబీ ప్లీజ్. హలో అరే భవి దొరికింది. హలో వచ్చి ఇక్కడ పెట్టకు, అర్థమవుతుందా? ప్లీజ్ బాబీ ఒక్క నిమిషం. అజయ్ గారు ఏం చెప్తారు? నేను చచ్చిపోవాలో ఉండాలా? నాకు అర్థం కాదు. ఎక్కడుంటే అక్కడికి వచ్చి టార్చర్ పెడితేనే ఉంటావా ఇట్లా? ఏం చేసి నాకు అంతనం చెప్తున్నావు ఆయనకి? నీకు తెలియదురా, నాకు తెలుసు టార్చర్. ఊరికే అందరితో బ్లేమ్ అయ్యి నేను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనియరా నన్ను? నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చినావు నువ్వు? మా ఫ్రెండ్స్ ముందు నాకు ఇజ్జత్ అవుతుంది అన్నాళ్ళ కాడ. ఇగో ఇది నీ ఫ్రెండ్ రూమ్ అని నాకు అస్సలు తెలియదు. నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు. అతను కూడా చెప్పలేదు నువ్వు ఫ్రెండ్ అని. మరి ఎవరితో వెళ్ళిపోతావు బాబు? ఎట్లా
అవును బ్రో, తను ఏడుస్తుంటే నేను తీసుకొని వచ్చా, నీ వీడియోలో చూసా కాబట్టి తనని. అన్నా నేను చెప్పాలా ఇది ఒక్క రోజు నేను వెళ్ళిపోతాను వచ్చిన నేను ఇక్కడే ఉండను, నేను మా ఇంటికి వెళ్ళిపోతా సరేనా? ఆగు భవి, వాళ్ళు రాని భవి, అత్తగాడు నాకు వచ్చి నాకు ఏం పియ్యకుర్రా. పోండి ఇక్కడ నుంచి. కూర్చో భవి, సరే ఎట్లా తయారైంది మరి ఏంట్రా తమ్ముడు ఈ టార్చర్ నాకు అర్థం కాదు, ఎక్కడ పోయినా ఉండనియావా నన్ను? అరే, ఏం చేశాను ఒక్క నిమిషం మాట్లాడతాను. ఏమనిపిస్తుందా నేను ఎందుకు వెళ్ళిపోయినా ఎవరు చెప్పినా ఏమన్నా అయ్యి ఉంటే అరే కాల్ నొక్కుతారు కదా ప్లీజ్. భవి, ఆగు. సరే అజయ్ గారు వస్తున్నావు, నిజంగా నా కళ్ళకి కనిపించకరా ప్లీజ్. ఒక్క 5 నిమిషాలు ఆగు. వాడు వచ్చినాక ఏదైనా సరే నేను కూర్చో. ఏమైనా సరే నేను బయటనే ఉంటావు, నేను బయటనే ఉంటావు. తెచ్చింది అదే నీకేమైనా ఇబ్బందిగా ఉందమ్మా? వీళ్ళు ఫ్లాట్ లో నుంచి పంపించేసారు. అదే ఆగన్నా, అర్థం చేసుకో. ఈ అమ్మాయికి ఏం ఇబ్బంది చేయట్లేదు. ఇబ్బంది పెడుతున్నారుగా. ఇబ్బంది ఏం లేదన్న, మా ఫ్రెండ్ ఒక నిమిషం వస్తున్నాడు. పంపినా వీళ్ళు? అట్లా కాదన్నా. ఒక్క నిమిషం ఆగు బ్రో. మా నీ వల్ల మొత్తం నాకు ఇబ్బంది అవుతుంది. నీ వల్ల ఇబ్బంది నువ్వు అనుకుంటున్నావు, నా వల్ల మా ఫ్రెండ్స్ ముందు ఇజ్జత్ అవుతుంది. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్లాట్ ఇది. సరే నేను ఎక్కడ పోతే నీకేంటి, ఎందుకు వస్తావు నాకు అర్థం కాదు. నేను చచ్చినా ఉండినా నీకెందుకు? సరే వదిలే ఉండాలా చావాలా? ఫ్లాట్ కి నడు. సార్ ఫ్లాట్ కి రావే నేను రాను. అక్కడ పోయినా అక్కడ కూడా వాడు కూడా వీడికి ఫోన్ ఇస్తాడు ఎప్పుడు చూసినా. అక్కడ నువ్వు మస్తు కోపం తెప్పిస్తున్నావు తెలుసా, ఏడిని వచ్చి ఉంటున్నావు నువ్వు, ఆయన ఎరగొడతా అంటుండు. అజయ్ వచ్చినాక మీరు ఏదంటే వచ్చింది. ఇదేనా? చూడన్నా మెంటల్ ఎక్కింది మీకు. ఏం చెప్పాలి, ఏం యాక్టింగ్ ఇగో మనోడే పట్టించింది. ఏడు రోజులు బాయ్ పక్కన రోడ్ సైడ్ ఏడుస్తుంటే నేను తీసుకుని వచ్చా, తను వీడియోలో చూసేసాను. తెలిసిన అన్న ఏంటి యాక్టింగ్ లాగా అర్థం కావట్లేదు. నేనేం యాక్టింగ్ చేయట్లేదు. మన ఫ్లాట్ కి ఏడికి ఏడికి పోవట్లేదు. అసలు లోపల లేదు లేదు బ్రో, తను రోడ్ మీద ఏడుస్తుంటే దొరికిందంట. నేను రోడ్ మీద ఉంటే నేను తీసుకుని వచ్చా తను, నేను వీడియోలో చూసా అని చెప్పేసి. అజ్జు అందరినీ తీసుకుని వెళ్ళిపోవద్దు. అజ్జు యాక్టింగ్ నుంచి నాకు అర్థం కాదు. దౌడ వాళ్ళు దిగాలా ఏంది ఫ్లాట్ కి రమ్మంటే రావట్లేదు. అక్కడ వచ్చిన నీ టార్చర్ ఎక్కువ ఉంటుంది. రాగి బయట ఉన్నాం మేము, అర్థం ఇప్పుడు చేసుకో. అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం, ఎందుకంటే చిల్లర చేస్తున్నావు. సో మన ఫ్లాట్ కి వెళ్ళి మాట్లాడుకున్నాం. ప్లీజ్ రావి. అక్కడ బాగా నువ్వు టార్చర్ పెట్టాను అంటే వస్తా, లేకపోతే రాను. తలకాయ కొట్టుకుంటుంది అయినా ఇంట్లోకి వెళ్ళిపోయింది. పెట్టాను. సరే మీరు ఏదంటే అది నాకు అర్థం చేసుకో. ఊరికే అందరి దగ్గర ప్లేమ్ చేసి చేసి చేసి. ఏయ్! సరే మా ఫ్లాట్కి వెళ్ళిపోదాం పా, వీడు వద్దుగా. చెప్తున్నాను కదా టార్చర్ పెట్టాడు అంటే మాత్రమే వస్తాను నీకు, లేకపోతే రాను నేను. నువ్వు టార్చర్ పెడతావు అంటారా? ఏంది బాబు 3-4 రోజులు కనవాళ్ళు పిచ్చిలేస్తుంది. ఏమో మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఎవరు సమాధానం చెప్పాలి చెప్పి అర్థం కావట్లే. యాక్టింగ్ లా అక్కడికి వచ్చినా సరే మళ్ళీ దాసు 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 అని దాసు వెనకాల వేసుకొని వస్తావు నువ్వు. ఏమైనా చెప్తే పోనీలే నా ఫ్రెండ్ అంటావు. నీ ఫ్రెండ్ టార్చర్ నేను తక్కువలేక సస్తున్నా, అందుకే రాను నేను. సో సరే నువ్వు ఏదంటే అదే, నేను ప్లీజ్ రావే. ఫ్లాట్ కట్టే పోదాం మనము, అర్థం చేసుకో. బయట వాళ్ళ ఫ్లాట్ లో ఉన్నాము, ఇజ్జత్ పోతుంది. ఇవే యాక్టింగ్ వద్దు, మనం ఏడొద్దు. సరే ఇప్పుడేంటి నేను ఫ్లాట్ కి రావాలి అంతేగా? సరే నువ్వు నడు, నేను వస్తాను. సరే పాపవి వస్తా నడు. నడవానా నువ్వు కూడా అట్లనే ఉన్నావు. నువ్వు తీసుకుని వెళ్ళరా, నడుగు బ్రో. వెళ్ళు రారా తమ్ముడు. నడుపు. ఆయన సంపేసినట్టు చేస్తున్నావు, టీమ్ అంటే కదా యాక్టింగ్ చేస్తున్నావు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రో. చిల్లరగా మాట్లాడుకుంటూ